ఈ బేస్ అంతా ఇది ప్లాస్టిక్. దానికి ఎట్లా వస్తుందంటే ఓన్లీ ఇక్కడ మాత్రం సైడ్ లో లెగ్స్ ప్లాస్టిక్ వస్తుంది, మిగతా వాటి వచ్చేసి ఐరన్ వస్తుంది, అందుకని మీకు పోతుంది. ఇది ప్లాస్టిక్. ఇది చిరిగి పట్టడం అంటే ఓన్లీ ఈ కార్నర్లలోనే మనకు పడుతుంది కదా. ఒకవేళ వాటర్ పడతా ఉండే కంటిన్యూగా, లేకుంటే ఏం పడదు. ఓకే ఓకే, అట్లా అయితే ఈరం చూడరు. లాంగ్ టైం రాదు కమిషన్. అంతే అంటావు. పడుతుందా? జాగ్రత్త. ఇట్లా వద్దులే, ఇట్లా బిగిస్తా. ఇట్లా కాదు, ఈ గోడకు పెట్టండి. వచ్చేసి సేమ్ బ్యాక్ సైడ్ కోసం ఇస్తారు కంపెనీ. ఓన్లీ దగ్గరకు ఉండేటట్టు. ఇప్పుడు దీనికి వీడి వరకు వస్తుందా? వీడి వరకు రావచ్చు, రాకపోవచ్చు. కొంచెం జరిపేసే, ఎందుకంటే తర్వాత కరెక్ట్ సరిపోతుంది కదా. కరెక్ట్ అంటే 3 feet వచ్చాడు. ఇది అయితే గీజర్ అనమాట, అందుకని. వన్ వచ్చేసి మీకు స్మార్ట్ సెలెక్ట్, అంటే డైలీ యూస్ చేసే బట్టలు, కాటన్స్ అవి ఇందులో వేసుకోవచ్చు. దీని టైమింగ్ వచ్చేసి మీకు 43 minutes. ఫస్ట్ 43 minutes. ఫస్ట్ డైలీ యూస్ చేసేది స్మార్ట్ సెలెక్ట్లో, డైలీ యూజ్ చేసేది. ఇది టప్లిన్. టప్లిన్ వచ్చేసి ఏది ఇది నొక్కాలా? దీన్ని టప్లిన్ ఆప్షన్ చేంజ్ చేసుకోండి ఫస్ట్. ఇది 2కా? ఇది ఆ ప్రోగ్రామ్ 1 వచ్చేసి 1. ఇది ఆప్షన్ క్లియర్ చేసుకునేదా? 3 కావాలంటే ఇది మళ్ళీ ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ 3. ఆప్షన్ 3 అంటే హాట్ హైజీన్ వాష్, అంటే ఇవి చేసేటి ఇందులో చేస్తుంది. హాట్ హైజీన్ వాష్కి అయితే హాట్ వాటర్ వచ్చేసి క్లీన్ చేయడానికి. సో మనం ఏదైనా బెడ్షీట్లు ఇట్లా ఎక్కువ మురికిటి ఉన్నప్పుడు నార్మల్ వాటర్తో కోల్డ్ వాటర్ కాబట్టి పోయినప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. ఓకే. ఇది వామ్ అంటే నార్మల్. ఇది కాటన్ 30. అంటే అది ఎన్ని మినిట్స్ తీసుకుంటుంది? అది మీరు ప్రెస్ చేయండి. 3 ఇదేనా? ప్రెస్ చేయండి. థర్టీ 37 minutes తీసుకుంటుందా? ఓకే. ఇప్పుడు మళ్ళీ 3, 4 ఆప్షన్ అంటే వామ్ హైజీన్ వాష్. ఇది నార్మల్ వాటరా? వామ్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉండేది. దీని టైమింగ్ వచ్చేసి మీకు సేమ్ కూడా రావచ్చు. సేమ్ 37 రావచ్చు, 40 రావచ్చు. మామూలుగా కోల్డ్ వాటర్ ఎక్కువ. అదే 29 కాటన్. ఇదేంటి కాటన్ 300 degrees 30 degrees. కాటన్ వచ్చేసి మీకు డైలీ యూస్ చేసేటి మురికి తక్కువ ఉంటాయి కదా. కాటన్ అయితే కాటన్ 30 degrees. ఇది కోల్డ్ వాటరే ప్లస్ డైలీ యూస్ చేసే దాంట్లో మీకు తక్కువ వస్తుంది కదా. డైలీ యూజ్ చేస్తే ఇది సరిపోతుందా? డస్ట్ తక్కువ ఉండేది దీంట్లో వేసుకోవచ్చు మీరు. ఓకే 5. ఓకే. దీని టైమింగ్ వచ్చేసి మీరు 55 minutes ఇచ్చారు. డస్ట్ తక్కువ ఉంటే ఎందుకంత టైం అంటే అవి కాటన్ కదా, మామూలుగా ఫాస్ట్ వేయాలంటే అలా ఉతికితే చినిగిపోతాయి. అట్లనా? ఇది జెంటిల్ మీరు వచ్చేసి ఎక్కువ మురికి ఉండేటి కొంచెం మనం తడిగా అట్లనే సర్ఫ్ వాటర్లో పెడతాం కదా. ఓకే. అవి ఇందులో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నానబెట్టేసి దీంట్లో వేసుకోవచ్చా? దీంట్లోనే వేసుకోవచ్చు. దీంట్లో నానబెట్టుకొని బయట పెట్టుకుంటాము, దీంట్లోనే పెట్టేసి ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే 6 పనిచేస్తుంది. లాస్ట్ వరకు అదే జెంటిల్లో అయితే జెంటిల్లో యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్ తీసుకుంటుంది? ఇదైతే ఎక్కువసేపు సోకింగ్ చేయాలి కాబట్టి కదా. 46 సోకింగ్ అయ్యి దాని తర్వాత క్లీనింగ్ వాషింగ్ 16 minutes పడుతుంది. మొత్తం 30 minutes లో ప్రోగ్రామ్ అవుతుంది. ఇదైతే సోకింగ్ తీసుకోదు, డైరెక్ట్ వాష్. డైరెక్ట్ అవి తక్కువ ఉండేటి వేసుకోవచ్చు, మురికి తక్కువ ఉండేటి. ఫస్ట్లో స్మార్ట్ సెలెక్ట్
ఈ 6 అయితే ఇది సరిపోతుంది. స్ట్రాంగ్, మీకు జీన్స్ వేసుకోవచ్చు, జీన్స్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా అవి వేసుకోగలుగుతాం. జీన్స్, బెడ్షీట్లు అట్లా ఏమన్నా మందం ఉండేవి. మందం ఎక్కువ ఉండేవి. ప్లస్ 86 minutes. జీన్స్ వచ్చేసి మీరు వేసుకోండి 4 కానీ 5 కానీ, లాస్ట్ ఎక్కువ ఉంటే వెయిట్ ఎక్కువ పడుతుంది. ఎన్ని వేసుకోవచ్చు? 4 కానీ 5 కానీ. మళ్ళీ బెడ్షీట్లు అయితే అది ఒకటే, ఒక బెడ్షీట్నా? లావ్ బెడ్షీట్లు వస్తాయి కదా, వెయిట్ ఎక్కువ వస్తాయి, వాటర్ పడిన తర్వాత వెయిట్ వెయిట్ ఎక్కువ అయితే అట్లా మీకు కాకుండా వెయిట్ లెస్ అయితే మీరు 10th ఆప్షన్ వస్తాయి డెలికేట్ క్లాతింగ్ లో, ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇవి ఉన్నాయి కదా సమ్మర్కి వింటర్కి వేసుకుంటారు కదా లావు, అవి లావు కాకుండా మామూలుగా ఇవి వాటర్లో పడితే బరువు అవుతుంది. ఆ బెడ్షీట్స్ ఇందులో వేసుకోవచ్చు స్ట్రాంగ్ లో. స్ట్రాంగ్లో వేసుకుంటే ఎన్ని వేసుకోవచ్చు? 2 అన్న వేసుకోవచ్చు మినిమం. 2 అన్న, అంటే దాన్ని సైజుని బట్టి, ఏంటంటే సైజ్ పడిన తర్వాత లోపల వెళ్ళిపోవచ్చు వాటర్, అందుకని కొన్ని ఎక్కువ హైట్ అయితే చలికోట్లు అలాంటివి అయితే 3-4 వేసుకోవచ్చు. మామూలుగా ఈ బెడ్షీట్ వస్తాయి కదా కంబల్ మాదిరి, కంబల్ అయితే ఒకటే వేసుకోవాలి. ఆ కంబల్ లాగా మామూలు ఉల్లన్ టైప్ లో అదో ఇప్పుడు అక్కడ ఉన్నాయి చూడండి, వెల్వెట్ టైప్ వస్తాయి, వెల్వెట్ టైప్ అవి కూడా ఒకటి వేసుకోవాల్సిందే. ఒక్కటైతే సరిపోతుంది దీంతో. ఒకటైతే మీకు మురికి కూడా బాగుపోతుంది. అది ఇంకా చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది నీళ్ళలో పడితే. దీని కెపాసిటీ 8 kgs కాబట్టి అది లావుది నేను చెప్పేది. అక్కడ ఉంది ఒకసారి చూడు, వెల్వెట్ టైప్ తెలుసు. కొన్ని హైట్ వస్తాయి ఇంత కానీ అది పడిన తర్వాత వాటర్ పడతాయి కాబట్టి ఎక్కువ వెయిట్, అది ఒకటే వేసుకోవాలండి. నార్మల్ ఉంటే వేసుకోవచ్చులే 2 అయినా 3 ఇది అయినా. మీకు 86 minutes ఇచ్చాడు. ఓయమ్మా స్ట్రాంగ్ కాదు, స్ట్రాంగ్ యాంటీ ట్యాంగింగ్. ఇవి వచ్చేసి మీరు ఇవి మెడిసిన్స్ లో యూస్ చేస్తారు కదా డ్రెస్సెస్, అవి ఇందులో వేసుకోవచ్చు. అంటే దానికి వాటర్ అట్లా ఏమి వాటర్ ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసి మామూలుగానే. మామూలు వాటర్. అంటే దానికి అవునులే. ఓకే. ర్యాపిడ్ వాష్ వచ్చేసి మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ డ్రెస్ లేనప్పుడు ఇందులో వేసుకోవచ్చు. 26 minutes లో అయిపోతుంది. 26 అన్నీ మొత్తం ఏదైనా సరే, కానీ 2 sets మామూలుగా వేసుకోవాల్సింది మనం. 2 sets. ఇప్పుడు యూనిఫామ్ ఉంది మా పిల్లలు, అవి 2 pairs ఉంటాయి, అది వేసేసి ర్యాపిడ్ వాష్ కొట్టాలా? పెట్టేసి 26 minutes లో అయిపోతుంది. అది కొన్ని ఉండేటివి, కొన్ని బట్టలు ఎమర్జెన్సీ కోసం తక్కువ బట్టలు. ఓకే ఓకే. ఏమంటే ప్లస్ టైమింగ్ కూడా తక్కువ వస్తుంది. దీంట్లో మీరు నార్మల్ బెడ్షీట్స్ వెయిట్ లెస్ ఉంటాయి కదా, ఇందులో వేసుకోవచ్చు. అవి సోఫా సీట్స్ మీద వేసేటి, ఇవన్నీ పతలా బెడ్షీట్స్, క్లాత్స్ కూడా, ఏదైనా వైట్ క్లాత్స్ కూడా అవన్నీ ఇందులో. వైట్ కూడా వెయిట్ మీకు వెయిట్ తక్కువ ఉంటుంది, ప్లస్ అవి ఎక్కువ వైట్ ఉంటాయి ఎక్కువ, అందువన్నీ మీకు ఇందులో వేసుకోవచ్చు. క్లాత్స్ మురికి ఉండవు కాబట్టి తక్కువ. ఓకే ఓకే. ఇప్పుడు కలర్ వచ్చేటివి గిల్లర్ వచ్చేటి అవి మనం చూసుకోవాల్సిందే కదా. ఓకే. ఇది వాటర్ లెవెల్ ఆల్రెడీ అది మనం వేసిన బట్టలు బట్టి అదే తీసేసుకుంటుందా? మనం దాన్ని ఏం చేంజ్ చేసుకుంటుంది? ఇప్పుడు కరెంట్ పోతుంది మనకు, మీకు టైమింగ్ అప్పుడు ఇప్పుడు 53 ఉంది, అప్పుడు ఒక 40 కానీ ఒకవేళ 35 కానీ ఉంటుంది, మళ్ళీ 35 కానీ కంటిన్యూ ఉంది, మళ్ళీ మేము ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా 35 కంటిన్యూ అయిపోతుంది. మనం ఇక్కడ సెలెక్ట్ని బట్టి అవి తీసుకుంటుంది. మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం ఉండదు, మనం ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది తీసుకోవడమే. ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. వాటర్ కూడా సర్ఫ్ ఒక్కటి మీరు డైరెక్ట్ డ్రెస్సులు వేసిన తర్వాత వేసేయండి. సర్ఫ్ పైన వేయాలండి, దాంతో వేయకూడదా? దీంట్లో వేసుకోవచ్చు. ఏమంటే దాంట్లో పడి మీకు కొంచెం గారా పెట్టచ్చు ఈ మోడల్. దీంతో వేయకోకుండా సర్ఫ్ దీని మీదనే వేయమంటారా? పడుతుంది ఇదంతా, ఇక సర్ఫేస్ ఇన్నే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే వేయమంటారా సర్ఫ్? డ్రెస్సెస్ వేసిన తర్వాత డ్రెస్సుల మీద వేసేయచ్చు, సరిపోతుంది. మీరు కంఫర్ట్ దీంట్లో వేసుకోండి. ఇంకా కంఫర్ట్ వాడంలే, అప్పుడు మీకు ఇక్కడ వాటర్ వస్తుంది. కంఫర్ట్ అయితే దీంట్లో వేసుకోవాలి. లాస్ట్ లో స్పిన్ తిరిగేటప్పుడు కంఫర్ట్ లో తీసుకుంటాం. అది ఇరుస్తుంది. ఇప్పుడు మళ్ళీ డోర్ ఏమైనా తీస్తే అది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఇది సర్ఫ్ సరిపోలేదు అనుకోండి, మనం ఎగ్జాంపుల్ సర్ఫ్ సరిపోలేదని ప్లే బటన్ నొక్కి వేసేయచ్చు. ఇదేనా పాసా? ప్లే పాస్ అదే కాదు, ఎర్ర కూడా పడుతుంది డిఈ అని, డోర్ లాక్ అని పడుతుందా? ఇది పడతానే మనము సర్ఫ్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలని వేసుకోవచ్చు. అట్లా వస్తుంది. ఓకే ఓకే. దీంట్లో మనం ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఆల్రెడీ మనం వేసిన బట్టలు బట్టి ఇది వాటర్ తీసినప్పుడు వెయిట్ పడుతుంది కదా, ఆ వెయిట్ని బట్టి మనం తీసేసుకుంటాం. ఓకే, మొత్తం సేమ్ ఇంతే కదా. దీనికి ఏంది ఇది అక్కడ వచ్చిందా? దీనిపైన ఏదో గీతలు వచ్చినాయి, ఈ స్క్రాచెస్ కదా మీరు చెప్తుంది. ఈ మామూలు యొక్క ట్రాన్స్పోర్ట్లో వస్తుంది, దీని మీద కవర్లు వస్తాయి కాబట్టి ఇలానే వస్తాయి. అదొక ఇటు పక్క కూడా ఇదొక మిషన్కి వస్తాయి అవి కవర్ మీద
ఇలా కవర్ ఇవ్వడు కాబట్టి దీనిపైన అది వస్తుంది, అది ఏం కాదు. ముందు కనపలేదు, లైట్ వేసింటే కనపడుతుంది. లైట్ తీసేసి ఈ డిలే అంటే మీకు మామూలుగా 2 hours మామూలుగా వస్తుంది. ఇక స్టార్టింగ్ 2 గంటల తర్వాత మిషన్ రన్ కావడం కోసం. ఇది 3 గంటల తర్వాత, ఇలా టైమింగ్ 24 hours ఉంటుంది. ఇక ఇన్ని గంటల తర్వాత మిషన్ రన్ అవుతుంది. ఇక మనం ఆన్లో పెడితే కరెంట్ కాలదు కదా అప్పటికి. ఇప్పుడు మనము ఇది 18 hours కూడానా? మామూలుగా ఇప్పుడు 24 hours ఉంది కదా, మినిట్స్ కదా ఇది హవర్స్, ఇది మినిట్స్ కా 53 minutes. ఇది 24 hours. ఎట్లా అవుతుంది? ఎట్లా ఇట్లా మినిట్స్ పైన వచ్చింది కదా. ఓకే ఓకే ఓకే, కింద వస్తే కింద వస్తుందా? ఓకే, ఇది వచ్చేసి మనము 24 hours-కి మామూలుగా మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినట్టు 53 minutes లో. ఓకే, ఇప్పుడు నేను బట్టలు వేసి దాంతో సర్ఫ్ వేసి మిషన్ 2 గంటల తర్వాత కానీ అలా ఎన్ని గంటల తర్వాత ఆడాలని పెట్టింటారు కదా మీరు, అది ఇలా నొక్కితే అన్ని గంటల తర్వాత మిషన్ రన్ అవుతుంది. ఇక అట్లానా? 2 hours ఇప్పుడు ఇది 2 hours తర్వాత రన్ అవుతుంది. ఇప్పుడు ఆ టైమింగ్ తీసేయాలంటే ఇలా నొక్కాలక 0 వస్తుంది. 0 వచ్చేందుక బ్యాక్ పోవడానికి లేదు, ఇట్లా ఇట్లా పోనీకి లేదు. ఇట్లనే 24 hours తర్వాత బ్యాక్ పోతుంది. బ్యాక్ ఆటోమేటిక్ 0. ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్ అంటే మీకు సోక్ ఇది నానబెట్టని ఇంకా సోకు, వాష్, రిన్స్, స్పిన్స్. సోక్ కోసము ఇది ఎంతసేపు తీసుకుంటుంది సోకింగ్? సోకింగ్ మామూలు నార్మల్ టైమింగ్ చూపిస్తుంది. ఇక అదే 63 minutes 53 minutes. సోక్ లేకోకుండా ఓన్లీ వాష్ కా ఇది ఓన్లీ వాష్ 10 minutes. ఇది వచ్చేసి రైజిన్ అంటే మనం వదిలితే వేయడం. ఇది స్పిన్, రెండు స్పిన్స్ దేవేసి పెన్ చేయడం కా. మీరు తెల్ల బట్టలు ఉన్నాయి మరకలు పోతే మీరు దీనిలో వేసింటారు కదా మామూలు స్పిన్ ఒకటైతే ఓన్లీ వానలో నానింటాయి బట్టలు, దీనిలో ఇలా వేసి మళ్ళీ ఆరబెట్టిస్తారు. అదే ఓకే, అదే నాకు కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనము హ్యాండ్ వాష్ చేసింటాం అనుకో, దీంట్లో వేసేసి పిండేయాలనుకుంటే ఇది స్పిన్ వేయాలా. మళ్ళీ మొత్తం ప్రోగ్రామ్ సెలెక్షన్ ఇది, వాష్ నుంచి స్పిన్స్. మళ్ళీ ఇది వద్దనుకుంటే ఇది, దీనికి కావాలంటే ఇది. ఇప్పుడు మనం ఈ 2 వచ్చినాయి, ఇది రాలేదే అంటే వస్తుంది కాదు కూడా. మీరు కనుక 4 వచ్చాయి కదా ఇప్పుడు సోప్లో, ఓన్లీ వాష్ రిన్స్. ఇప్పుడు అది వచ్చింది రిన్స్ స్పిన్స్ అంటే ఓన్లీ స్పిన్స్. వాష్ రైస్ స్పిన్స్ వచ్చింది, నెక్స్ట్ వచ్చింది తర్వాత ఆటోమేటిక్ ప్రోగ్రామ్ లో వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇది వాటర్ లెవెల్ ఇక మామూలుగా L2 వాటర్ లెవెల్ L2 లో తీసుకుంటాను. ఇక మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని కూడా పెట్టి, లేదు కదని ప్రోగ్రామ్ బట్టి సెలెక్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్కి L2నే, ఇది జస్ట్ L2నే. ఏదైనా ఇప్పుడు ఉండే ప్రోగ్రామ్ ఏది మంది? ఇప్పుడు ఉండేది ప్రెజెంట్ స్ట్రాంగ్ అనుకుంటా. డెలికేట్ క్లాత్కి అయితే 2 levels. ఓకే, అంతే. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్ ఉంటే ఫోన్ చేస్తా, ఫోన్ నెంబర్ ఇవ్వు. పౌడర్ వస్తుంది కదా, ఇది వచ్చింది అది ఒక డ్రమ్ క్లీన్ అనేది. డ్రమ్ క్లీనింగ్ లేదే, డ్రమ్ క్లీన్ అదొక ఈకో టబ్ క్లీన్ అన్నమాట. అది ఓన్లీ అది క్లీన్ చేసుకుంటుంది. అది సెల్ఫ్ క్లీన్ అంటే అదే. అప్పుడు మనము సర్ఫ్ వేయాలా దాంట్లోకి? సర్ఫ్ లేదు కా, దాని సపరేట్ పౌడర్ వస్తుంది కాదు. డ్రమ్ క్లీన్ పౌడర్ సపరేట్ బయట వస్తుంది కా, స్కేల్ పౌడర్ అని. ఆ పౌడర్ దానికి స్కేల్ పౌడర్ ఉండాలి కా. మామూలుగా డ్రమ్ క్లీన్ పౌడర్ వాషింగ్ మిషన్ అడిగితే ఇస్తారా? ఇస్తారు కా. ఎంత పడుతుంది అది? అది బయట చెప్పలేము కా, మామూలుగా కంపెనీస్కి బట్టి ఉంటాయి. బ్యాక్ సైడ్ దీనిలో ఒక ఫిల్టర్ వస్తుంది కా. ప్రెజెంట్ కటింగ్ రేట్ ఇదే ఓయా. ఇప్పుడు అది బిగిచ్చేసినావా? మళ్ళీ వాటర్ పైకి సిమ్మడము బిమ్మడం అట్లా చేస్తే వస్తాం. పెట్టినావా? వెనకలో తగిలిస్తాం కదా, తగిలించాను కానీ. ఓకే ఓకే, బ్యాక్ సైడ్ ఒక ఫిల్టర్ వస్తుంది, ఆ ఫిల్టర్ చూపిస్తామని మీకు. ఓకే, నేను యూట్యూబ్లో పెడతాను. ఇది ఇలా తీసేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ లోపలికి పెట్టకూడదు, పై పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా తీసుకొని చేత్తోని ఈజీగా ఉంటుంది. లేదంటే కష్టం అవుతుంది, కటింగ్ ప్లేట్తో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది ఎక్కువ టైట్ చేయకూడదు. డై ఉంది కదా, మామూలుగా వాటర్ బాటిల్ ఎలా టైట్ చేస్తామో వాటర్ బాటిల్ టైట్ చేసినట్టు చేయాలా, తీసుకోవడానికి ఈజీగా, పెట్టడానికి ఈజీగా. ఇది తీయడానికి వస్తుందా? వస్తుంది కాదు కూడా. ఎప్పుడు అవసరం లేదులే, ఎప్పుడన్నా కావాలన్నప్పుడు. వాటర్ ఏం లీక్ కాలేదు ఇంకా, హెడ్లో నుంచి లీక్ అవుతాయి ఇంకా. తర్వాత ట్యాప్ మార్చుకోండి ఇంకా. హెడ్లో నుంచి లీక్ అవుతాయా? ఓకే, ఇది దీనికి వాటర్ ఎక్కువ పడతాను, మీరు చేయకోకుండా కవర్ వేసుకుంటే కొంచెం క్లీన్ అవుతుంది కదా.